జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 22 నవంబర్ 2024 శుక్రవారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, బహుళపక్షం. తేదీ సప్తమి సాయంత్రం 6:01 వరకు. నక్షత్రం ఆశ్లేష సాయంత్రం 5:09:49 వరకు. వర్జం ఉదయం 6:18:28 నుండి 8:03:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:40:11 నుండి 9:25:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:24:18 నుండి 1:09:08 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:27:31 నుండి సాయంత్రం 5:09:49 వరకు. రాహుకాలం ఉదయం 10:37:51 నుండి 12:01:53 వరకు. ఇవి నాటి పంచాంగం విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధన నష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారికి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి.
పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిజిస్టర్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టిడితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం మందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, FMCG రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ రియల్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురయ్యేటువంటి సమస్యలను ఎదుర్కొంటారు.
స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఆనందం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరీ సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? మేము కాకినాడ నుంచి సార్. ఎవరి నుంచి తెలుసుకోవాలి మీరు? మా పాప అండి, పెద్ద పాప. చెప్పండి. పెద్ద పాప పేరేంటి? చిట్టి కృష్ణ అక్షయ అండి. కృష్ణ అక్షయ. ఓకే. పుట్టిన తేదీలు చెప్పండి. తేదీ అండి 23/9/2000 అండి. 2000. టైం అండి? టైము రాత్రి 8:10 అండి. 8:10. ఎక్కడ పుట్టారు? కాకినాడే సార్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అక్షయ పుష్మి నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. కర్కాటక రాశి అంటారు. లగ్నం మేష లగ్నం అండి. ఓకే. ప్రస్తుతం ఈ పాపకి నడిచేటువంటి దశ బుధ మహర్దశ అండి. జాతకరీత్యా ఈ అమ్మాయికి గురుడు యొక్క స్థితి చాలా బలంగా ఉంటాము. చంద్రుడు స్వక్షేత్రంలో ఉంటాము. శుక్రుడు బాగుంటాం అనేది ఈ జాతకానికి మంచి యోగము. అంటే కుటుంబ సౌఖ్యాలు, ధనయోగాలు ఎన్ని బాగా వస్తాయి అని చూపిస్తుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రస్తుతం నడిచేటువంటి దశ అంత అనుకూలమైనటువంటి దశ కాదు. దానికి కానీ మీరు రవి, బుధ, కుజులకి పరిహారాలు చేయించుకోవాలి. పాప కూడా రోజు పొద్దున్నే శ్లోకాలు చదువుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించాలి. తప్పనిసరిగా అమ్మాయి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఏం చేస్తుంది ఇప్పుడు ఈ పాప? ఇప్పుడు చదువుతుంది సార్. ఎంఎస్సీ చేసిందండి. జాబ్ కోసం చదువుతుంది సార్. వస్తుందంటారా? వస్తుంది. ఏంటి ఎంఎస్సీ ఏం చేసింది? ఎంఎస్సీ మైక్రోబయాలజీ సార్. మైక్రోబయాలజీ. ఓకే. ఇంకేం చేస్తుంది? మైక్రోబయాలజీలో జాబ్స్ తక్కువగా ఉంటాయమ్మా, చూసుకోండి కొద్దిగా. ఓకే. అలాగే సార్. థ్యాంక్ యూ. మంచిదండి. శుభం. వ్యూస్. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మీ పేరు? మా పేరు చేబుర సాయి కుమార్ సార్. సాయి కుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించే సార్. పుట్టిన తేదీలు చెప్పండి. డేట్ August 8, 2001 సార్. 2001. టైం బాబు? 11:15 సార్ PM.
ఓకే, ఎక్కడ పుట్టారు? పొన్నూరు సార్. చూడు బాబు, ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి, మేషలగ్నంలో పుట్టావు నువ్వు. ఓకే సార్. ఓకే, మీ జాతకరీత్యా శని యొక్క స్థితి, గురుడు వీళ్ళందరూ బాగున్నారు. అంటే జాతకరీత్యా ఏంటంటే మంచి ఉద్యోగము, పేరు ప్రఖ్యాతులు రావాలి. అయితే ఇబ్బంది ఏంటంటే నీకు నడిచే దశ నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా 2008 నుండి పుట్టాక 7 సంవత్సరాల తర్వాత బుధ మహర్దశ మొదలైంది. ఈ బుధుడు వలన సరిగ్గా ఆలోచన లేకపోవటము, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవటము, చదివిన పాఠ్యాంశాలు మర్చిపోవటం ఇలాంటి జరగడానికి అవకాశం ఉంటుంది. ఏ పని కూడా సవ్యంగా జరగదు. దానికి కాను మీరు ఏం చేయాలంటే బుధ రాహు కుజులకి శ్లోకాలు పఠించండి. బుధ రాహు కుజులకి రోజు శ్లోకాలు, దుర్గమ్మ వారిని ఆరాధించండి, మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. అదే దానికే సార్ జాబ్ రావట్లేదని డిగ్రీ అయిపోయి 1 year అవుతుంది సార్ కంప్లీట్. ఏ డిగ్రీ చదువుకున్నారు మీరు? బీఎస్సీ స్టాటిస్టిక్స్ సార్. బీఎస్సీ స్టాటిస్టిక్స్. మరి ఇవి ఎస్ఎస్సి స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఏఎస్ఓస్ రాశారా? ఏం రాయలేదు సార్. మరి రాయిపోతే పొన్నులో కూర్చుంటే ఎట్లాగా? అర్థమైందని తెలుసుకుని రాయండి. అప్పుడు జాబ్, ఏ జాబ్ ప్రయత్నం చేశారు ఇప్పుడు దాకా? సాఫ్ట్వేర్కి ట్రైనింగ్ చేసాం సార్. ఎక్కడ? హైదరాబాద్, అమీర్పేట. ఇప్పుడు అమీర్పేటలో ఉన్నారు. తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయారు పొన్నూరు. వచ్చాను సార్ పొన్నూరు. ఇంకా ఓకే, మరి ఎంఏ స్టాటిస్టిక్స్ చేయాలని లేదా? ఇప్పుడు ఏం లేదు సార్. అది చేసుకో బాబు. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్స్లో నీకు స్టాటిస్టిక్స్ బాగా పనిచేస్తుంది. అర్థమైంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి స్టాటిస్టిక్స్లో మంచి వాల్యూ ఉంది. అర్థమైందా? మళ్ళీ నేను ఏదో అమీర్పేటలో ఏముంది మామూలుగా ఏదో చెప్తారు 2000, 5000, 10,000కి కరెక్ట్గా క్వాలిటీ ఉందో లేదో చూసుకోండి. అది ఒకప్పుడు అమీర్పేట 94, 95లో అమీర్పేటలో కోచింగ్స్ బాగుండేవి. ఇప్పుడు ఏదో కాలక్షేపానికి కోచింగ్ ఎక్కువ. అర్థమైందా? కొద్దిగా నువ్వు మార్చుకోండి అన్ని పద్ధతులు. ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేయండి, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏమైనా నేర్చుకోండి, కొన్ని ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకొని గట్టిగా ప్రయత్నం చేయండి, మంచి జాబ్ వస్తుంది. అందుకని డిగ్రీ అయిపోగానే మనం నేర్చేసుకుని వాళ్ళు పొన్నూరు వెళ్ళిపోయి కూర్చుంటే కాదు. అర్థమైందా నాన్న? మంచి జాతకం బాగుంది, నీకు సరైన గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ తీసుకో, మంచి ఫలితాలు వస్తాయి. సరేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. జై గురుత్తమ. శుభం. చూడండి, ఈ బాబులాగా చాలామంది డిగ్రీ చేస్తారండి. డిగ్రీ చేసిన వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఆ బీకామ్ ఇలా చదివినప్పుడు ఒక కాల్ సెంటర్స్లో రావటము, లేకపోతే బీఎస్సీ చదివిన వాళ్ళకి చిన్న చిన్న జాబ్స్ రావడం వెరీ రేర్ అండి. ఒక స్కిల్స్ బాగా ఉన్న వాళ్ళకి, స్కిల్ సెట్ బాగా ఉన్న వాళ్ళకి, కాగ్నిటివ్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా బీకామ్తో, బీఏ ఎకనామిక్స్తో 20-30 లక్షల ప్యాకేజ్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు 1000లో ఒకళ్ళిద్దరు ఉంటారనమాట. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒకటి కుటుంబ పరిస్థితులు, అది ఎలాగో ఉంటుంది, అందరికీ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చేవాళ్ళు ప్రతి వాళ్ళు ఎక్కువగాను, అదొకటి. తర్వాత కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకోవడం, కోచింగ్ తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. జాబ్ ప్రయత్నాలు హైదరాబాద్ ఉంటే ఖర్చు అవుతుంది అనుకుంటారు, అది కరెక్టేనండి, ఖర్చు అవుతుంది, నేను కాదనట్లేదు. 3000, 4000లో కూడా కొద్దిగా అడ్జస్ట్ అయ్యి కొద్దిగా చిన్న చిన్న హాస్టల్స్ ఉండి కొన్నాళ్ళు కష్టపడితే మంచి జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని ఏదన్నా హైదరాబాద్ సిటీకి రావాల్సి వస్తుంది, ప్రతిదానికి కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఊళ్ళలో ఉండేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి. జాతకంలో యోగం ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే జాతకంలో ఉద్యోగ యోగం కనిపిస్తుంది, రేపు జనవరిలో ఉద్యోగం వస్తుంది అని చూపిస్తుంది. కానీ మనం ఏదో ఊరిలో ఉన్నాం, సరైన టైంకి డబ్బులు అందకపోవడం వల్ల, కుదరకపోవడం వల్ల అప్పుడు ఉద్యోగం మిస్ అవుతాం. ఒకటి. తర్వాత ఈ బీఎస్సీ స్టాటిస్టిక్స్ కావచ్చండి, కంప్యూటర్స్ విత్ స్టాటిస్టిక్స్ చదువుతూ ఉంటారు చాలామంది. చదివేసి చిన్న జాబులుగా పరిమితం అవుతుంటారు. వాళ్ళకి చాలా మంచి స్టాటిస్టిక్స్ అనేది ఎక్స్ట్రాటరీ. ఎకనామిక్స్ అండి, బీఏ ఎకనామిక్స్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి బయట. విదేశాల్లో ఉన్న ఇక్కడ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చాలా అవకాశాలు ఉంటాయి అనమాట. అందువల్ల ఎక్కడ అవకాశాలు వస్తాయని గైడెన్స్ జాగ్రత్త తీసుకోండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరో చెప్తారు డీప్ లెర్నింగ్ నేర్చుకో, లేకపోతే C+ చేయి, లేకపోతే జావా చేయి, లేకపోతే ఇంకోటి చేయి, R లాంగ్వేజ్ నేర్చుకోండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు, పైథాన్ చేయండి అని. వెళ్ళిపోయి అక్కడ కట్టేసి జాయిన్ అవుతారు. అలా కాకుండా మన చదువుకి మనకి ఇంట్రెస్ట్ ఉన్నదానికి మార్కెట్లో ఎక్కడ సెట్ అవుతున్నాం అని గైడెన్స్ తీసుకుని కనుక వెళ్తూ నేర్చుకోవాల్సిన అంశాలు అని తెలుసుకుని కనుక ముందుకు వెళ్తే డెఫినెట్గా జాతకంలో ఉన్న యోగాలు సంపూర్ణంగా మనకి అనుభవంలోకి వస్తాయండి. సంపూర్ణంగా అనుభవంలోకి రావాలంటే మనం ప్రయత్నం చేయాలి. తర్వాత అనుభవంలోకి రాకపోవడానికి, యోగాలు అనుభవంలోకి రాకపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోగలగాలి. వాటికి పరిహారాలు చేయాలి. పరిహారాల్లో అనేక కంటే కూడా గైడెన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువలన ఎవరైతే దివ్యజ్యోతిష్యం కార్యక్రమం చూస్తుంటారో మా పిల్లలు బాగా చదువుకున్నారండి, మంచిగా ఉన్నారు అనుకుంటారు. ఇప్పుడు నేను చాలామంది చూస్తుంటాను రెగ్యులర్గా, ఐఐటి ముంబై వాళ్ళు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, తర్వాత ఐఎంలో కూడా, ఐఎం అహ్మదాబాద్ చదివిన కూడా 8 lakhs ప్యాకేజ్ చేస్తుంటే చాలా బాధేస్తుంటుందండి. ఐఎం అహ్మదాబాద్లో సీట్ రావడం చాలా కష్టం. అలాంటిది 8 lakhs, 7 lakhs
గతంలో మనకు ఒక కాల్ వచ్చిందనమాట, వాళ్ళు బెంగళూరు ఐఐఎం ఐఐటి చదివాడు కుర్రవాడు, అబ్బాయి కూడా జాబ్ లేదు వైజాగ్. యాక్చువల్గా మనం టీవీలో చూస్తుంటాం, మాట్లాడుతుంటాం కదా, ఎందుకు రావట్లేదంటే జాతకంలో నడిచేటువంటి దశలు ఏ విధంగా ఉన్న అంశం మీద మనకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి పూర్తి జాతక విశ్లేషణ సరైన పద్ధతిలో చేసుకుని మంచి ఆస్ట్రాలజరు లేదా గైడెన్స్ తీసుకుని కనుక వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుందండి. జై గురుదేవ్ దత్త. సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం స్వామి. నమస్కారం బాబు, నీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? నా పేరు ప్రవీణ్ అండి. చెప్పండి. నేను మాట్లాడేది నెల్లూరు నుంచి. ఓకే. 23 ఫిబ్రవరి 1994 ఈవినింగ్ 4:15. ఎక్కడ పుట్టావు? నెల్లూరేనా? నెల్లూరే స్వామి. పుష్యమి నక్షత్రం 1వ పాదం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టావు బాబు నువ్వు. అవును స్వామి. ఓకే. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ మనకి 26 జనవరి దాకా అంత అనుకూలం కాదు. 2026 జనవరి వరకు అంత అనుకూలం కాదు. జాతకరీత్యా ఏంటంటే గురుడు, కుజుడు వీళ్ళందరూ బాగున్నారు, చంద్రుడు యొక్క స్థితి బాగుంది, మంచి రాజయోగాలు ఉన్నాయి. యాక్చువల్గా నువ్వు గవర్నమెంట్లో ఒక హోదాలో ఉన్నటువంటి జాతకం అవుతుంది. కానీ మీ జాతకంలో శని, బుధ, రవి, శుక్రుల యొక్క స్థితి ఏం చేస్తుందంటే ఏం చేసినా కలిసి రాకపోవడం, ఇబ్బందులు, కుటుంబ సౌఖ్యాన్ని బలహీనంగా ఉంచడం, చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, ఖర్చులు ఎక్కువగా అయిపోవడానికి కారణం అవుతుంది. అందువల్ల మీరు శని, బుధ, రవి, శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు పొద్దున్న 6లో పఠించాలి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పండి ప్రవీణ్ గారు, ఏం చేస్తుంటారు మీరు? యాక్చువల్లీ నేను సివిల్ ఇంజనీర్ అండి. సో ఆఫ్టర్ దట్ నేను ఐటీకి పోవాలనేసి ట్రై చేశాను. సో ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల మల్టిపుల్ టైమ్స్ నా జాబ్ లాస్ అయ్యాను. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అంటే వేరియస్ కాంట్రాక్ట్స్ గా తీసుకోవడం కానీ వేరే జాబ్స్ ఏదైనా ట్రై చేస్తున్నా కూడా అంతగా కోఆపరేట్ రావట్లేదు అనమాట. ప్లస్ ఏంటంటే ఈ జాబ్స్ గురించి పక్కన పెట్టి ఏదైనా బిజినెస్ కి ట్రై చేద్దామన్నా ఫైనాన్షియల్ గా అంత స్ట్రాంగ్ గా లేదు. ఒక హౌస్ అయితే కట్టుకున్నాము, బట్ దాని నుంచి మాకేంటంటే లోన్స్ ఎక్కువ ఉండడం వల్ల అంటే ఇంకొంచెం ఏదైనా వర్క్ చేస్తున్నా కోఆపరేట్ అవ్వట్లేదు. ఓకే, అర్థమైంది. లేదా అన్ని సెట్ అవుతాయి. ఇప్పుడు మీరు నెల్లూరులో బిజినెస్ చేస్తున్నారా? ప్రెసెంట్ అయితే లేదు, ఏదైనా జాబ్ చేస్తున్నామని జాబ్ మళ్ళీ. ఓకే, ఏం లేదండి. ఇప్పుడు సివిల్ అని కాదు, సివిల్ ఇంజనీర్స్ కూడా సూపర్ సక్సెస్ఫుల్ ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు ఆయన ఉన్నారు కదా సుందర్ పిచ్చే, సివిల్ ఇంజనీర్, మెటలర్జీ కదా ఆయన. మరి వెళ్ళి సాఫ్ట్వేర్లో మరి మెటలర్జీకి దీనికి సంబంధం లేదుగా, ఆయన సక్సెస్ అవ్వాలా? ఇక్కడ ఏంటంటే యోగం ముఖ్యం. ఇక్కడ మీ జాతకంలో ఏమైందంటే శని, బుధ, రవి, శుక్రులు కలిసారు, అది యోగం పోయింది. ఇప్పుడు శని, బుధ, రవి, శుక్రులు చేసుకో, నీకు మంచి జాబ్స్ వస్తాయి. అర్థమైందా? నీకు ఆన్సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఆన్సైట్ వస్తాయి. దత్తాత్రేయ స్వామిని ఒకసారి దర్శించండి, మంచి జాబ్ వస్తుంది, నీకు ఆన్సైట్ కూడా వస్తాయి ఆపర్చునిటీస్. అర్థమైందా? గవర్నమెంట్ కొంచెం ట్రై చేస్తున్నాను. గవర్నమెంట్ అనేది టూ లేట్ కదా. గవర్నమెంట్ రావాల్సి పెద్ద ఆఫీసర్ రావాలనే పదం వాడా, కానీ ఎందుకు అంటే టూ లేట్. ఇప్పుడు 94లో ఇప్పుడు నువ్వు జాబ్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఎన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు 94 అంటే ఇప్పుడు 30 దాటిపోయాయి కదా. ఓకే, ఫిబ్రవరి అంటే 30 దాటిపోయింది, 8 మంత్స్ అయిపోయింది. అందుకని నేను చెప్పిన శ్లోకాలు చేసుకో, జాబ్ వస్తుంది. దూరంగానే వస్తుంది. చెన్నైలో చేసేవాడు, అప్పుడు ఇప్పుడు ఎక్కడ చేసేవాడు? అప్పుడు ఇది వరకు బెంగళూరులో చేసేవాడు. మళ్ళీ జాబ్ వస్తుంది, వెళ్ళిపోండి, సరేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పండి. నా జాబ్ దేంట్లో సెటిల్ అవుతామన్నది కొంచెం. జాబే ది బెస్ట్ అండి మీకు, జాబే ది బెస్ట్. వ్యాపారం కష్టం మీకు. ఎందుకంటే ఇప్పుడు నడిచేది చెప్తాను. అష్టమ స్థానమందు బుధ, శని, రవి, శుక్రులు కలిసి ఉన్నారు. ధనాధిపతి అష్టమ స్థితి, సుఖాధిపతి అష్టమ స్థితి, శని, రవి, బుధులు కలయిక, ఇది మనకి మంచిది కాదు. ఇలాంటి వాళ్ళు జాబ్లోనే ఉండటం మంచిది. నీకు ఆన్సైట్ వస్తే ఆపర్చునిటీస్ బాబు. ఒక 3 years నాకు టైం ఇవ్వు. నేను చెప్పేది 26 జూన్ తర్వాత నేను చెప్పిన రెగ్యులర్గా పొద్దున 6 చేయి. ఓకే, ఒకసారి గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించు. నీ లైఫ్ ఎట్లా ఫ్లిప్ అవుతుందో చూడు. ఫ్లిప్ అవుతుంది, టర్న్ అవటం అని కాదు, ఫ్లిప్ అయిపోద్ది. ఓకే, జాబ్ వస్తుంది, పెళ్ళి అవుతుంది. ఇప్పుడు తర్వాత మీరు ఆలోచన చేసుకోండి, సరేనా? సివిల్ ఇంజనీరింగ్ మ్యారేజ్ టైం నడుస్తుంది, నీకు 21 నుంచే నడుస్తుంది. జాబ్ లేకపోతే ఎవరెవరిగా పిల్లల్ని? మెయిన్ ప్రాబ్లం జాబ్ అన్నా సాఫ్ట్వేర్లో మంచి జాబ్లో ఉండాలి కదా. ఇప్పుడు మంచి జాబ్ వస్తుంది, అంతా బాగుంటుంది, టెన్షన్ పడకు. సివిల్ ఇంజనీరింగ్ ఆటంకం కాదు బాబు, అర్థమైందా? ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు కదా. ఇప్పుడు నా దగ్గర ఒక ఆయన తెలిసిన ఉన్నాడు, ఆయన జస్ట్ బీకామే. ఓకే, ఐఐటీస్ రిపోర్ట్ చేస్తారు, గ్లోబల్లో ఒక మంచి పొజిషన్ ఉన్నారు. అర్థమైందా? జస్ట్ బీకామ్ చదివింది రాజమండ్రిలో. ఐఐటీ పీపుల్ రిపోర్ట్ చేస్తారు, ఐఐటీస్ ఐఎం పీపుల్ రిపోర్ట్ చేస్తారు. మరి బీకామ్ చదువుకుంటే సాఫ్ట్వేర్ ఏంది అని అనుకోవచ్చు కదా మీరు. అందుకని చదువుకి ఉద్యోగానికి సంబంధం ఎక్కడ లేదు. ఓకే, అది టాలెంట్ అనుకో పక్క పెడదు. జాతకంలో ధనయోగం ఉందా లేదా అనేది. మీ జాతకంలో ధనాధిపతి అష్టమ స్థితి, అష్టమాధిపతితో కలిసాడు, వ్యయాధిపతితో కలిసాడు, అందువల్ల ధనయోగాలు. ఇప్పుడు వాటిని కరెక్ట్ చేసుకోవడం వల్ల వస్తుందా అంటే డెఫినెట్గా వస్తుంది. ఎక్కడ వస్తుంది? దూరంగా వస్తుంది.
కాబట్టి నువ్వు ఆన్ సైట్లో ఆపర్చునిటీస్ వస్తాయి, విదేశాలు స్థిరపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేట్ అయింది అమ్మ నానొచ్చు 30 ఏళ్ళు వచ్చి రేపటి చేసుకోవాలి, ఒక 2 years ఆగమని చెప్పు. ఓకే, అన్నీ క్లియర్ అవుతాయి. నేను చెప్పిన ప్రొడిక్షన్ నీకు 100% జరుగుతుంది. అర్థమైందా? నీకు నా మీద నమ్మకం ఉంటే జరుగుతుంది. నాకు నా అనుష్ఠానం మీద నమ్మకం, నేను చెప్పింది పర్ఫెక్ట్ అయిద్దని నాకు నమ్మకం. అలాగే నువ్వు చేయి, నీకు రిజల్ట్ వస్తుంది. నువ్వు విదేశాల్లో ఉంటావు త్వరలో. ఓకే, 2 years పెట్టుకో త్వరలో అంటే. ఓకే, అలా అని చెప్పేసి ఇప్పుడు అది ప్రయత్నం చేయరు. ఫస్ట్ జాబ్ ట్రై చేయి. నీకు పూణేలోనే ఇక్కడ జాబ్ వస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లో వాళ్ళే పంపిస్తారు. మంచి అమ్మాయి దొరుకుతుంది, పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు. ఓకే, థ్యాంక్ యూ సార్. జయగురత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్తే. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి బాబు? సాయిరామ్ అట్లా నా పేరు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి పుట్టిన తేదీలు చెప్పండి. ఆగస్ట్ 16, 2005. 16th August 2005. ఓకే రామ్, చెప్పు, టైం చెప్పు బాబు. 4:30 AM. 4:30 AM. ఎక్కడ పుట్టావు రామ్? హైదరాబాద్. మూడా నక్షత్రం 2వ పాదంలో పుట్టావు బాబు నువ్వు. సార్. లగ్నం కర్కాటక లగ్నం అంటారు. ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. ఈ జాతకానికి ఏంటంటే కొంత శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల రిజల్ట్స్ కొంత ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, చికాకులు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శని బుధ శుక్రులకి పరిహారాలు చేయండి. శని బుధ శుక్రులకి రోజు శ్లోకాలు పఠించండి. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు నువ్వు? ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా. ఏంటి స్ట్రీమ్ ఏంటి? బీకామా? డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్. బాగా చదువుకో, నీకు గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి బాగా. సార్, బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతాం. బిజినెస్ నీకు అవ్వదు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ట్రై చేసుకో. ఓకే, నువ్వు ఒకవేళ బిజినెస్కి వెళ్ళాలంటే కన్సల్టెంట్కి వెళ్ళాలి. బీకామ్ అయిపోయి LLB కంప్లీట్ చేసుకో. LLB చేసి ఓన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నీ జాతకంలో బ్రహ్మాండమైనటువంటి రుచికి మహాపురుష యోగం ఉంది. టాప్ జడ్జి అవుతావు. అర్థమైందా? కానీ థ్యాంక్ యూ కాదు, తర్వాత ఎమోషనల్ డిస్టర్బెన్స్, నీకు ఫ్రెండ్స్ లొల్లి అంతా చికాగా ఉంటుంది, అనాలోచితంగా ఉంటుంది చిన్నపిల్లలాగా. అది కరెక్ట్ చేసుకో. నువ్వు అనవసరంగా అమ్మా నాన్న ఇబ్బంది పెట్టకు. అర్థమైందా? శని బుధ శుక్రులు పొద్దున 6 శ్లోకం. ఎన్నింటికి లేస్తున్నాను నువ్వు? 5:30. పొద్దున ఇంకొక అరగంట ముందు లేచి నేను చెప్పిన శ్లోకాలు చదువుకో. శని బుధ శుక్రుడు. ఓకే, లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించాలి. నీకంతా మంచి జరుగుతుంది, మంచి లైఫ్ ఉంటుంది. జాగ్రత్తగా చదువుకో. ఓకే, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం. అమ్మా నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? మా పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2001, 28. 20 ఆగస్టు 2001. టైం అమ్మా? రాత్రి 10:31. ఓకే, ఎక్కడ పుట్టారు? విశాఖపట్నం. పేరు చెప్పండి. శివాని అండి. శివాని. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శివాని పుబ్బా నక్షత్రం 4వ పాదంలో పుట్టిందమ్మా. సింహరాశి, మేషలగ్నం అంటారు. ప్రస్తుతం ఆ అమ్మాయికి కుజుడు యొక్క మహర్దశ నడుస్తుంది. కుజుడు బలంగా ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే జాతకరీత్యా క్షీణచంద్రుడు బుధుడు యొక్క స్థితి, అలాగే శని కుజుడు యొక్క పరస్పర దృష్టిలు అంత అనుకూలం కాదు. అందువల్ల పాప ఏంటంటే కుజ బుధ రాహుకి శ్లోకాలు చదువుకోవాలి రెగ్యులర్గా. చదువుకోవడం వల్ల లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించడం వల్ల అమ్మాయికి మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి ఇప్పుడు? అదే సంబంధాలు వస్తున్నాయి, కుదరట్లేదు. ఇంకా ఎక్కడ ప్రాబ్లం? కుజ దోషాన్ని పక్కకి పెడుతున్నారా ఏంటి అందరూ? దోషాలు ఏం లేవని చెప్తున్నారండి. మంచిదైతే ఓకే, హ్యాపీ. ఇంకా చెప్పండి, ఇంకేం మీకేంటి, ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి? అదే వస్తున్నారు, చూసి వెళ్తున్నారు, ఇంకేమీ కుదరట్లేదు, ఏమంటలేదు. మళ్ళీ అదే ఏమని చెప్తున్నారు అంటున్నాం. ఒకటి ఉంటుంది కదా, మా అమ్మాయి నచ్చలేదా, డబ్బులు నచ్చలేదా, చదువు లేదా, బీటెక్ లేదా, BSc ఇది అంటారు కదా. మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది? జాతక పరంగా లేదంటున్నారు కదా. కట్నం చాలలేదు, ఇంకొకరికి కుదరలేదు అన్నారు జాతకాలు. మరి అదే నేను ఇందాక అడుగుతుంది అదే. అయితే మీ అమ్మాయి జాతకంలో ఏం చదువుతుందండి? పాప ఏం చేస్తుంది ఇప్పుడు? MBA చేస్తుందండి, ఫస్ట్ ఇయర్. ఎక్కడ? మీ వైజాగ్లోనా? వైజాగ్. ఓకే ఓకే. చూడమ్మా, నేను చెప్పిన శ్లోకాలు చేసుకోమని చెప్పండి. అమ్మాయికి మంచి సంబంధం వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఈ జాతకంలో ఏంటంటే జాతకం కుదరలేదంటానికి ఇప్పుడు రాహు మహర్దశ మొదలైందమ్మా. రాహు బలంగా ఉన్నాడు అమ్మాయికి. అందువల్ల నేను చెప్పిన శ్లోకాలు చదువుకోవాలి. ఎందుకు డిలే అవుతుందంటే ఈ జాతకరీత్యా కుజ రాహు బుధులు అవుతున్నారు. ఓకే, ఇవి చేసుకోమని రెగ్యులర్ శ్లోకాలు చేయమనండి, మంచి జాబ్ వస్తుంది. ఓకే, బీటెక్ విత్ MBAనా లేకపోతే బీకామ్ విత్ MBAనా అమ్మాయి? బీకామ్ చేసి MBA. ఓకే ఓకే, మంచిదైతే. ఇప్పుడు నేను చెప్పిన ఫాలో అవ్వండమ్మా. ఇప్పుడు మీరే చెప్పారు రీజన్. నేను ఎందుకు అడుగుతున్నానంటే అమ్మా, కళ్యాణం గడి ఉన్నా సరే మనం కట్న కానుకల దగ్గర ఆగినప్పుడు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ కదా. మీ అమ్మాయి జాతకంలో వాళ్ళ వెనకాలకి రావడానికి కారణం మీ అమ్మాయి జాతకం తీసుకెళ్ళి చూపించినప్పుడు వాళ్ళు ఏదైనా పుల్లలు పెడుతుంటారు. కానీ మీ అమ్మాయి జాతకం చాలా బాగుంది, కుజదోషం కానీ ఏం లేవు.
కానీ అంటుంటారు, కొన్ని దోషాలు వ్యక్తపరుస్తుంటారు. అది కాదు, నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమనండి, కుదిరితే జపాలు చేయించండి, అమ్మాయికి మంచి సంబంధం వస్తే తొందరగానే అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మరి ఎందుకు నీ జాబ్స్ గట్టిగా ట్రై చేసుకుని మంచి జాబ్స్ వస్తాయి పిల్లకి. ఓకే, విదేశాలకి వెళ్ళే యోగాలు ఉన్న ఈ అమ్మాయికి మంచిగా సెటిల్ అవుతుంది. ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు, అది నేను చెప్పిన శ్లోకాలు చేసుకుని రియలైజేషన్ వస్తుంది, మంచిగా ఉంటారు. సరేనా? బయట సంబంధాలు అలా విదేశాలు వస్తున్నాయి కానండి, ఒక పాపని అవ్వలేదు. నేను అంటే ఈ అమ్మాయి విదేశాల్లో స్థిరపడే యోగాలు ఎక్కువగా ఉన్నాయి. మీరే చెప్తున్నారు, ఇంకో రీజన్ ఏంటి? ఇవ్వట్లేదు. అవును, ఒక పాప అయితే ఉంది, ఇవ్వండి, మీరు వెళ్ళండి, గ్రీన్ కార్డ్ వస్తుంది, సిటిజన్షిప్లు వస్తాయి ఈ రోజుల్లో. ఈ గ్లోబలైజేషన్ తప్పదు కదమ్మా. ఈ అమ్మాయి విదేశాల్లో స్థిరపడుతుంది, యోగం చూపిస్తుంది. అందుకే నేను అంటుంది విదేశాలకు వెళ్ళి యోగాలు ఉన్నాయి, స్థిరపడే యోగాలు. మనం వద్దని ఆపుతున్నప్పుడు ఏమవుతుంది, ఏదో జరుగుతూ ఉంటుంది. ఒక పాప అనేది మాత్రం మీరు అమెరికా వెళ్ళకూడదా ఏంటి, లేదా కెనడా వెళ్ళకూడదా? ఇవన్నీ ఉట్టి మాటలమ్మ, బయట చెప్తారు, పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు అంటున్నారు. అది కాదు, కానీ ఎవరికో కొంతమందికి ఇబ్బందులు ఉండి జరుగుతాయి, కానీ అందరికి జరగవు. అది అర్థమైందా? గవర్నమెంట్ ఉద్యోగం ఛాన్సెస్ తక్కువ, గవర్నమెంట్ ఛాన్సెస్ తక్కువ. చంద్రబుద్ధులు కలిసి ఉన్నారు, ఏమై స్టాండర్డ్గా రాలేదు, కూర్చుని ప్రిపేర్ అవ్వలేదు. మీరే చెప్పారు, ఎవరైనా వస్తే డైవర్ట్ అయిపోతా ఉంటుంది, చిన్నపిల్లల మనస్తత్వం ఎక్కువగా. ఓకే, గవర్నమెంట్ జాబ్ కష్టం. ఓకే, ఏమైందంటే కామ్గా కాలక్షేపానికి జాబ్ చేయాలా, మంచిగా ఉండాలి, మంచి అబ్బాయిని చూస్తే చాలు. అలాగా ఓ జాబ్ చేస్తే ఏదో నామినల్గా జాబ్ చేసుకుంటూ ఉండదు, మంచి జాబ్ ఉంటుంది నామినల్గా అలా ఉండాలి. రిస్క్ తీసుకునే జాబ్లో ఉండకూడదు ఈ అమ్మాయికి. అది ఓకే అమ్మా. ఇప్పుడు మంచి దశ స్టార్ట్ అయిందమ్మా, అంతా అవుతుంది, ఏం కాదు. స్కిన్ ఇష్యూ, ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయి పాపకి? ఎలర్జీ, జస్ట్ ఎలర్జీ ఉంది. ఎలర్జీ స్కిన్ రాకుండా చూసుకోండి అమ్మా. ఇప్పుడు స్కిన్ వస్తే స్కేలింగ్ వస్తుంది, సొరేసిస్ అంటారు, అలాంటి రావడానికి అవకాశాలు ఉంటాయి. టెన్షన్ పడద్దు, మంచి సంబంధం వస్తుందని చెప్పండి. ఇమ్యూనిటీని పెంచుకోండి, ఇమ్యూనిటీని పెంచాలి. అమ్మాయికి ఇమ్యూనిటీ తక్కువ, అమ్మాయికి. మంచిది. నమస్కారం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయలలిత నమస్కారం అండి. హలో, నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి గురూజీ. మీ పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. ధనశ్రీ. ధనశ్రీ, ఓకే. 25/11/2001. 2001. టైం అమ్మా? మార్నింగ్ 3:30 AM. ఎక్కడ పుట్టారమ్మా? ఇక్కడ హైదరాబాద్, కానీ హాస్పిటల్ లోతుకుంటా, కానీ మా నేటివ్ మేము ఉండేది మాత్రం మేడ్చర్. మేడ్చర్లో ఉంటారు, ఓకే. పూర్వభద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టావమ్మా ధనశ్రీ. నువ్వు కన్యా లగ్నం అంటారు, రాశి కుంభరాశి అవుతుంది. ఓకే, మీ జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శని మహర్దశ. డిసెంబర్ 14 నుంచి బుధ మహర్దశ మొదలవబోతుంది. బుధ మహర్దశ మంచి మహర్దశ, మీ జాతకంలో మంచి స్థితి అనేది లభిస్తుందని చూపిస్తుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, శని రవి కుజులు శ్లోకాలు చదువుకోండి రోజు. శని రవి కుజులకి రోజు శ్లోకాలు చేయండి. లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి. బుధ మహర్దశ యోగాన్ని ఇస్తుంది. యోగం అంటే ఏంటి? మంచి ఉద్యోగము, స్థితి అన్నీ లభిస్తాయి, బాగుంటుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. ఇప్పుడు కెరీర్ అండి గురూజీ. కెరీర్ బాగుంటుందమ్మా. ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు ఏం చేయట్లేదు, డిగ్రీ అయిపోయింది, గ్రూప్స్ అప్లై చేసిన. ఏ డిగ్రీ అయిపోయింది నీది? BSc మైక్రోబయాలజీ బాటనీ కెమిస్ట్రీ. ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నావా గ్రూప్ 1 వీటికి? లేదండి, తీసుకోలేదు, కానీ నేను ప్రిపేర్ అయినా. కోచింగ్ తీసుకోవడం అవసరం అమ్మా, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పేపర్స్ ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సరేనా? ఓకే అండి. గ్రూప్ అనే కాకుండా అన్ని రాయండి. గ్రూప్ 4లు గ్రూప్ 1 నమ్ముకోకమ్మా ఎక్కువగా, ఎందుకంటే అన్ని పొలిటిసైజ్. నేను చిన్నప్పుడు చూస్తూనే ఉంటా, చాలా ఇబ్బంది పడుతుంటారు అందరూ. శని రవి కుజలు శ్లోకాలు పొద్దున్న 6 లోపు చేయాలి. తర్వాత నెక్స్ట్ లాసెట్ రాయి, TS లాసెట్ రాసుకుని జాయిన్ అవ్వు. ఈలోపు అన్ని రాస్తుండు జాబ్స్, IBPS రాయ్, SSC రాయ్. ఓకే, ఎక్కడ జాబ్ పడినా రాయ్. ఎందుకంటే మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, బాటనీకి ప్రైవేట్ జాబ్స్ బాగోవు ఎక్కడ. ఈవెన్ ఫార్మస్యూటికల్ కంపెనీలో ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ వచ్చింది, కానీ షిఫ్ట్స్ ఉన్నాయని పంపించలేదు. అసలు బాగోవు మా జాబ్సే కాదు యాక్చువల్గా. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయలలిత నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి. అమ్మా, పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. నా పేరు ధనప్రియ సార్. ధనప్రియ, ఓకే. 21st January 1999. టైం అమ్మా? నైట్ 10:55 సార్. నైట్, ఓకే. ఎక్కడ పుట్టారు ధనప్రియ గారు మీరు? విజయవాడ సార్. పూర్వభద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా. రాశి కుంభరాశి అంటారు, లగ్నం కన్యా లగ్నం. ఓకే అమ్మా. కన్యా లగ్నానికి ప్రస్తుతం రేపు జనవరి నుంచి బుధ మహర్దశ మొదలవబోతుంది. బుధుడు ఒక మంచి రాజయోగాన్ని ఇస్తారు. మీరేం చదువుకున్నారు, కామర్సా ఎలక్ట్రానిక్సా? కామర్స్ సార్, బీకామ్ కామర్స్, బీకామ్ కంప్యూటర్ సైన్స్. మంచిది, మంచి స్థితి అనేది ఉందమ్మా మీకు. జాబ్స్ కానివ్వండి, లేదన్నా మళ్ళీ CA చేద్దాం అనుకున్న, ఒకవేళ ఏదైనా కోరిక ఉంటే మళ్ళీ స్టార్ట్ చేయండి.
లేదా సిఎఫ్ఏ చేయాలనుకుంటే సిఎఫ్ఏ చేయండి, డెఫినెట్గా మీరు బాగా సక్సెస్ అవుతారు. తర్వాత సహజంగా పెళ్ళి అవగానే పిల్లలు ఏంటి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీ జాతకంలో పంచమలో రవి ఉండటం, శని బలహీనంగా ఉండటం వల్ల సంతానానికి కొద్దిగా ప్లాన్ జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే సంతానం మిస్క్యారేజ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి బలంగా ఇక్కడ. అదే సార్ మెయిన్ సంతానం ఉందా లేదా అసలు ఎలా ఉంటుంది. మిస్క్యారేజ్ పట్టచ్చు అని చికాకు అయిపోతుందమ్మా. నేను చెప్పింది రెమెడీస్ ఫాలో అవ్వండి. మిస్క్యారేజ్ ఉంటాయి. అందుకని మీరు ఏం చేయాలంటే అమ్మా, శని రవి కుజ చంద్రులకి జపాలు చేయించుకోవాలి సంతానం కలిగేంత వరకు. ఒకటి తర్వాత కన్ఫర్మ్ మీకు జనవరిలో కన్ఫర్మ్ అవుతుంది, జనవరి ఫిబ్రవరిలో పక్కా కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అవగానే సుబ్రహ్మణ్య జపం చేయించుకోండి, 1,00,000 సంఖ్య సుబ్రహ్మణ్య జపం. 1,00,000 సంఖ్య అంటున్నా, డబ్బులు కాదు, 1,00,000 సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఇది జపం ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో చేయాలి. ఏమవుతుందంటే ఆ బేబీ ఫీటస్ స్ట్రెంత్ కోసం చేస్తారు అది. ఓకే, తర్వాత మధ్యలో మీకున్న ఇబ్బందిని బట్టి కొన్ని చిన్నవి ఫాలో అవ్వండి. 8th మంత్లో మటుకు గర్భరక్షణార్థం విష్ణు పూజ చేయించుకోండి. ఇవి రెమెడీస్. ఎందుకంటే మీ జాతకంలో సంతాన నష్టాలు కనిపిస్తున్నాయి, అందువల్ల కొద్దిగా కేర్ తీసుకోండి. ఓకే, అది మీ వారి జాతకంలో కూడా ఉంటుంది అమ్మా. ఇప్పుడు మా హస్బెండ్ కి కొంచెం ప్రమోషన్ ప్రాబ్లం ఉంది. వచ్చేస్తుంది, ఏం కాదు. ఏ డిపార్ట్మెంట్ వచ్చేస్తారు మీ వారు ఇప్పుడు? MNC కంపెనీలో చేస్తున్నారు. ఓకే, మంచిదమ్మా అయితే. ఓకే సరే, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ జాతకరీత్యా మీ వారికి ప్రమోషను జనవరి ఫిబ్రవరి తర్వాత రావటమా, కంపెనీ మారటమా, ప్లేస్ చేంజ్ అవ్వడం జరుగుతాయి. ఓకే, మీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయమ్మా? ఉంది సార్. ఇవ్వండి. March 6th, 1991. 6th March 1991. టైం అమ్మా? మార్నింగ్ 9:30 to 10 మధ్యలో సార్. ఎక్కడ పుట్టారు ఈయన? నెల్లూరు సార్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారి విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టారు. లగ్నం మేష లగ్నం అంటారు ఏమా, రాశి తులారాశి అవుతుంది. ఓకే, జాతకరీత్యా ప్రస్తుతం నడిచే బుధ మహర్దశ అంత అనుకూలం కాదు. దీనికి ఆయనకి ప్రమోషన్స్ రాకుండా ఆటంకాలు ఏర్పడుతుంటాయి అన్నమాట దీనివల్ల. ఓకే, బుధ మహర్దశ మనకి ఇబ్బంది పెడుతుంది. యాక్చువల్గా మన ఆగస్టులో రావాల్సిన ప్రమోషను జస్ట్ మిస్ అనేది చూపిస్తుంది ఇక్కడ. మరలా ఆగస్టులో మిస్ అవుతుంది. ఇప్పుడు కంపెనీ మారడానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉంటే ప్లాన్ చేయమని చెప్పండి. ఓకే, గృహయోగాలు ఉన్నాయి. ఇల్లు కొంటున్నారు ఇప్పుడు, అపార్ట్మెంట్ కానీ లోన్లో కానీ ఏదన్నా? అనుకున్నాం సార్, కానీ కుదరలేదు. అయిపోద్ది, రేపు మేక్ అవుతుంది గృహయోగం. వాహన యోగం, గృహయోగం ఉంది. సంతాన యోగాలు నడుస్తున్నాయి. కొన్ని ఇద్దరు జాతకాల్లో పంచమాధిపతులు బలహీనంగా ఉన్నారు కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొన్ని కేర్ తీసుకోండి. సరేనా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరో కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. జయగ్రత ఎవరి కోసం తెలుసుకోవాలి? అదే మా మనవరాల గురించి అండి, మ్యారేజ్ గురించి. మనవరాలు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పుట్టిన తేదీ 8/5/2002 అండి. టైం అండి? టైం 11-12 సార్. ఎలమంచిలో ఉంటారు. పాప పేరండి మీ మనవరాల పేరు? భావన. భావన ఉత్తరాభద్ర 2వ పాదంలో పుట్టిందండి, కర్కాటక లగ్నం. అవును సార్. రాశి మీనరాశి అవుతుంది. అమ్మాయి జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ బుధ మహర్దశ నడుస్తుంది. జాతకరీత్యా అమ్మాయికి మంచి స్థితి ఉందండి. యాక్చువల్గా మంచి గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్లో ఉన్నత స్థితి ఇవన్నీ బాగా చూపిస్తున్నాయి. అయితే శని బుధ రాహుకి పరిహారాలు చేయించుకోండి, పెళ్ళి అయిపోతుంది, దాని పెద్ద సమస్య ఏం కాదు. ఓకే, ఒకసారి విజయవాడ అమ్మవారిని దర్శించుకోమని చెప్పండి. విజయవాడ అమ్మవారిని దర్శించండి. ఓకే, తెలిసిన సంబంధాలు అయిపోతాయి, బంధువర్గంలోనే వస్తుంది. ఓకే, నోన్ సర్కిల్లోనే వస్తారు, బాగుంటుంది. ఓకే, జయగురు. నమస్కారం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మన కాలర్ చూసామండి, వైజాగ్ నుంచి మాట్లాడారు పాప పెళ్లి గురించి. అయితే పెళ్లిలో ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి అని అడిగాం. ఒకటి కట్నం కానుకలు, అది అనేది జాతకానికి సంబంధం లేదు కదండి. టైం బాగున్నప్పటికీ కట్నం కానుకలు ఎక్కువ అడుగుతున్నప్పుడు అవలేదని మనం ఎన్ని పూజలు చేసినా వేస్ట్. ఒకటి మన లెవెల్కి తగ్గట్టన్న వెళ్ళాలి, లేకపోతే ఎక్కువ నిచ్చుకోవాలి, అదొకటి. రెండోది ఎడ్యుకేషను. మూడోది ఏంటంటే జాతకం ఒక యోగం ఉంటుంది, దేశభ్రష్ట యోగం ఉంటుంది. అంటే వీళ్ళు తప్పనిసరిగా విదేశాలను ఈ రోజుల్లో, పూర్వకాలం అనుకోండి వైజాగ్లో ఉన్నారు, హైదరాబాద్ రావడానికి చాలా కష్టపడేవాళ్ళు. ఆ రోజుల్లో కొన్ని ట్రైన్స్ ఉండేవి, అంతే కదా, అది వేరు. ఈ రోజుల్లో దేశభ్రష్ట యోగం ఉందంటే డెఫినెట్గా వాళ్ళు దూరంగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సంబంధాలు కూడా వస్తుంటే వద్దనుకుంటారు. రెండోది అండి కట్నం ఒకటే అవుతుంది,
తర్వాత బీటెక్ కవునా కాదా దాంట్లో మ్యాచెస్ పోతుంటే మూడోది ఏమవుతుంది, మా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాబట్టి మేము పంపించమండి అంటారు. కానీ ఇక్కడ దేశభ్రష్ట యోగం ఉంటుంది, అంటే విదేశాలకు వెళ్ళి స్థిరపడే యోగాలు ఉంటాయి బలంగా, కానీ వద్దనుకుంటుంటారు. అలాంటప్పుడు మీరే చెప్పండి, పెళ్ళి అవ్వడానికి కారణం ఏంది? ఇక్కడ పూజలు, కళ్యాణాలు, రథాలు, తర్వాత గుడి చుట్టూ రావి చుట్టూ తిరగటం, రింగులు మార్చడం, గడిగడికి జ్యోతిష్యులు మార్చేస్తూ ఉంటారు. కానీ యోగం ఏం చెప్తుందో చూసుకోవాలి కదా, యోగాన్ని బట్టి వెళ్ళాలి. అందువల్ల కళ్యాణంకి యోగం ఉన్నప్పుడు ఆ యోగ పరంగా మనం వెళ్ళటం మంచిది, అంతేగాని యోగాన్ని కాదనుకున్నప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి. ఒకటి పెళ్ళాక ఎలా ఉంటుంది, మరి 70 ఏళ్ల క్రితం ఎవరు జాతకాలు చూసుకోలేదు, అసలు జాతకమే రాసేవాళ్ళు కాదు, ఎందుకని ఆడపిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. 70 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం ఏంటంటే ఏమైనా జాతకం బాగాలేదని చెప్పి చాలా భయపెడుతూ ఉండేవాళ్ళు, ఇంకా వణికిపోతుండేవాళ్ళు ఆడపిల్లల తల్లిదండ్రులు. అది పెద్దవాళ్ళు చెప్పిన మాట యాక్చువల్గా. అయితే 30 ఏళ్ల క్రితం మనం చూసుకుంటే 99 వరకు కూడా జాతకాలు ఎవరు పట్టించుకోవాలి, పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, డైవర్సులు లేవు. ఈ మధ్యకాలంలో ప్రతి గడిగడికి మనకు టీవీస్లో కావచ్చు, సోషల్ మీడియాలో జాతకాలు చెప్పించుకున్నారు, మ్యాచ్ మేకింగ్ చేసుకున్నారు, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. ఎందుకు అవుతున్నాయి? ఇక్కడ గ్రహాలు జాతకాన్ని బట్టి మ్యారేజ్ చెడిపోవట్లేదు, ఇక్కడ రాంగ్ గైడెన్స్ వల్ల చెడిపోతున్నాయి. రాంగ్ గైడెన్స్ వలన అంటే ఈ అమ్మాయికి కుజుడు వచ్చాడు, ఇప్పుడు ఈ అమ్మాయి సరిగా వినదు, మీ మాట వినదు, డైవర్స్ ఇచ్చేయండి అని చెప్పడం, జ్యోతిష్యులు కావచ్చు ఎవరు వాళ్ళు పక్కలు చెప్పడం, లేకపోతే అనుమానాల వల్ల, తర్వాత ఫైనాన్షియల్ స్ట్రెస్ వలన, కొన్ని జాబ్స్ వలన, కొన్ని దూరంగా ఉండటం వలన ఏంటంటే అటాచ్మెంట్స్ తగ్గిపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల డైవర్స్లు అయిపోతుంటాయి, గొడవలు అవుతుంటాయి. ఎందుకంటే ప్రతి స్త్రీని మీరు చూడండి, సైకిల్స్ వచ్చే 5 months మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ మూడ్ స్వింగ్స్ అర్థం చేసుకునే తత్వం ఇప్పుడు ఉన్నటువంటి జాబ్ చేసే మగవాళ్ళకి ఉండదు. ప్రాజెక్టుల మీద ఉంటారు, ఈ అమ్మాయి వర్క్ చేయాలి, ఈ అన్ని అంశాల మీద, ఇతర అంశాల మీద ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ఒకే జాతకంలో అష్టమంలో పాపగ్రహాలు ఉన్నవాళ్ళు 30 ఏళ్ల క్రితం డైవర్స్ తీసుకోలేదు, సప్తమంలో కుజదోషాలు బలంగా ఉన్నవాళ్ళు విడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. 30 ఏళ్ల క్రితం 19 ముందుకు చూడండి. ఈ మధ్యకాలం ఎందుకు జరుగుతున్నాయంటే బికాజ్ ఆఫ్ ఈ సోషల్ స్టేటస్ స్ట్రెస్ ఒకటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెస్ ఒకటి, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇవన్నీ ఒక ఇబ్బందుల వల్ల జరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే జాతకాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు, ఏదైనా సమపాళ్ళలో ఉండాలంటారు కదా, సమపాళ్ళలో జాగ్రత్త తీసుకుని మిగిలిన అంశాలు మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందని తెలుసుకోవాలి. సెన్సిటివ్ అమ్మాయి అంటే ఇంపార్టెన్స్ ఎక్కువ కోరుకుంటారు, ఆ ఇంపార్టెన్స్ ఎక్కువ కోరికిన అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తిని చూడాలి. అంతేగాని అబ్బాయి జాతకంలో కుజశనులు, గురు కుజబుద్ధులు కలిసిన అబ్బాయిని 36 పాయింట్లు వచ్చినాయి, సూపర్ ఉన్నాడని చేస్తే డెఫినెట్గా ఈ అమ్మాయికి అడ్జస్ట్ అవ్వలేకపోవడం వల్ల ఈ రోజుల్లో తల్లిదండ్రులు అందరూ కూడా ప్రేమగా చూసుకుంటున్నారు, ఆడపిల్లలు కూడా ఇండివిజువల్గా ఎదుగుతున్నారు కాబట్టి ఇష్టంతో వదిలే అంటున్నారు, అమ్మాయి కూడా వదిలేస్తుంది. అంటే ఇక్కడ కారణం ఏమవుతుంది, యాటిట్యూడ్ ఇష్యూస్ ఉన్నాయి. అవి ఎలా ఉంటాయని జాతకంలో తెలుసుకోగలరు. మ్యాచ్ మేకింగ్లో అనేక రకాల అంశాలు ఉంటాయండి. పాయింట్లు అనేది జీరో వ్యాలిడిటీ అని నేను చెప్తున్నాను కదా. 5 పాయింట్లు 4 పాయింట్లు వచ్చిన నేను ఫిక్స్ చేస్తున్న వాళ్ళు చాలామంది హ్యాపీగా ఉన్నారని ఈ మధ్యకాలంలో 15 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. 36 వచ్చేసి హ్యాపీగా ఉన్న వాళ్ళని డైవర్స్ తీసుకొని బోర్డు ముందు నాంపల్లి ఫ్యామిలీ కోర్టులో మంచి ముహూర్తం అనుకుని చేసుకోవాలి, ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే మ్యాచ్ మేకింగ్ పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి తత్వాన్ని అబ్బాయి తత్వాన్ని జాగ్రత్తగా బేరీజ్ వేసేటువంటి ఆస్ట్రాలజర్ని మీరు సంప్రదించి తర్వాత మిగిలిన యోగాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుని ముందుకు వెళ్ళటం వలన ఆడపిల్ల జీవితంలో వచ్చేటువంటి అనేక రకాల ఇబ్బందులు, వైవాహిక జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని, అబ్బాయి జాతకంలో కూడా అండి అబ్బాయి జీవితంలో వచ్చేటువంటి వైవాహిక ఇబ్బందుల్ని జ్యోతిష్యం మాత్రమే పరిష్కరించగలదండి. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.